మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎవరో చూసుకుంటారు మీ పిల్లల్ని, కనండి ఇంకెప్పుడు కంటారు ఇంకో పిల్లని, రెండో పిల్లని ఎప్పుడు కంటారు అని అంటారు చాలామంది అత్తగారులు, మామగారులు, ఫ్యామిలీ మెంబర్స్. సో అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినకండి. మీరు చూసుకోగలరు అన్నప్పుడే మీరు ఫైనాన్షియల్లీ కానీ, మెంటలీ కానీ మీరు ప్రిపేర్డ్గా ఉన్నారు అన్నప్పుడే సెకండ్ బేబీని అయితే ప్లాన్ చేసుకోండి. ఇది నేను పర్సనలీ నేను అనుభవించాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా పెద్ద పాప ఇంట్లో ఉంటే దీన్ని చూసుకుంటుంది. కొంచెం నేను వంట గట్ట చేసుకోవడానికి నాకు కొంచెం వీలుగా ఉంటుంది. లేదంటే మాత్రం చాలా కష్టం, అసలు వంట కూడా సరిగ్గా చేయనివ్వదు. అలా పక్కనే ఉండాలి. చిన్నదై కదా, ఇంకా ఇది కొంచెం పెంకిదయ్యి అస్సలు ఒక చోట ఉండదు, అటు ఇటు వెళ్ళిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత వైర్లు ఏమైనా ఉంటే ఛార్జింగ్ వైర్లు ఇలాంటివి లాగడం అన్నీ చేస్తుంది. నేనేం చెప్తున్నానంటే ఎవరో చూసుకుంటారని పిల్లల్ని కనద్దు. ఎవరో చెప్పారు మేము చూసుకుంటాము, కానీ మేము చూసుకుంటాంలే, మేము ఇంట్లోనే కదా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం అలా అంటారు. కానీ మనం వాళ్ళ మాట విని పిల్లల్ని కన్నాం అనుకోండి, అసలు ఒక నిమిషం ఎత్తుకోరు కూడా. ఎత్తుకో అంటే ఉండదు, ఏడుస్తుంది, అసలు వండుకుంటుంది, అలాగ ఇలాంటి మాటలు అంటుంటారు అన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే మీకు శక్తి ఉంది, మీరు చూసుకోగలరంటేనే మీరు సెకండ్ బేబీని ప్లాన్ చేసుకోండి, సరేనా? నాలాంటి తప్పు అయితే మీరు చేయకండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.